షార్ట్ సర్క్యూట్ అయ్యి 5 దుకాణాలు దగ్ధం. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ శివార్లో 44వ నెంబర్ జాతీయ రహదారిపై భారత పెట్రోల్ పక్కన ఉన్న 5 దుకాణాలు బుధవారం ఉదయం దగ్ధమయ్యాయి. దీనికి కారణం షాప్లో షార్ట్ సర్క్యూట్ అయి పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా మంటలను కంట్రోల్ చేశారు. జాతీయ రహదారి పక్కన ఉన్న 5 దుకాణాల సముదాయాల్లో కిరాణా షాప్, హోటల్, ఆటోమొబైల్ షాపులను పలువురు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధిత దుకాణ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలుసుకుని ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు సేకరిస్తామని అగ్నిమాపక శాఖ అధికారులు వివరించారు. సంబంధిత దుకాణదారులు ఉపాధి కోసం దుకాణం నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఉదయం వేళలో షార్ట్ సర్క్యూట్ జరిగి తీవ్రంగా నష్టపోయామని బాధిత దుకాణదారులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని సంబంధిత దుకాణదారులు మొరపెట్టుకున్నారు. రూమ్ లేసిస్తే ఇది కరెంట్ అంటుకొని మొత్తం కాలిపోయింది. దాదాపు ఒక్కొక్కది వాళ్ళ 2 దుకాణాలనంటే 20 లక్షల సామాన్ ఉంటుంది. నా దుకాణంలో 5 లక్షల దాకా సామాన్ ఉంటుంది. మొత్తం కాలిపోయింది. సెట్ మేము వచ్చేసరికల్లంటే అది ఓలి వేసింది కాదు, కరెంటుతోనే అంటుకున్నది మొత్తం. అప్పతప్ప వేసుకుంటే ఏదో బతుకు తెరు కోసం అని బతుకుతున్నాం సార్. గరీబ్ వాళ్ళము రేటుకు బదిలాడితే పట్టుకి ఆయనకి వేసి ఇచ్చిండు రూము. లేకపోతే మాకు ఓలయ్యే ఆదిపని లేకుండా ఇక్కడ పూరుగురు చేసుకుని నడుపుతుంది అమ్మా అని ఏదో బదిలాడితే వేసి ఇచ్చింది సెటు.